దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళం నెలకొంది. జనరల్ పాస్లు పొందిన వారు వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. అభిమానులతో ఆడిటోరియం నిండిపోవడంతో కొంతమంది బయటే ఉండాల్సి వచ్చింది. దీంతో అభిమానులు హోటల్ అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. పరిస్థితిని కంట్రోల్ కాకపోవడంతో ఆర్గనైజర్స్ దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు. అతిథిగా వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ సహా అతిథులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీళ్ళు రాదు, వీళ్ళు వస్తారు, వీళ్ళు రావాలని ఏం చేస్తారు? ఈ ఎక్కువ వాళ్ళు ఎంత జరగండి, మీరు పోతే మన ప్రోగ్రామ్ జరుగుతుందో కష్టమవుతుంది. వీళ్ళందరూ ఎంత జరుగుతాం, మీరు ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రామ్ ప్లేస్ లేదు, అట్లా ఎక్కడ ప్లేస్ లేదు. చూడండి, మీకు మంచి రిక్వెస్ట్ చెప్తున్నాము. దేవరా మూవీ ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, సాయంత్రం 6 గంటల నుంచే దేవరా ఈవెంట్ దగ్గర కొంతవరకు గందరగోళం అనేది నడుస్తూ ఉంది. అప్పటికే మధ్యాహ్నం నుంచి కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి రావడం, అలాగే ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది వెళ్ళడంతో బేసికల్లీ వాళ్ళు ప్లానింగ్ కూడా అవుట్డోర్ లో పెట్టి, అంటే బయట లొకేషన్ లో పెట్టి 50,000 మంది వరకు ఫ్యాన్స్ వస్తే వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పి భావించి ఈవెంట్ అనేది ప్లాన్ చేసుకున్నారు. బట్ ఏంటంటే కంటిన్యూగా పడుతున్న మొన్న కూడా వాన పడడంతో అంతమంది ఫ్యాన్స్ వానలో తడిచి ఇబ్బంది పడతారని నోవెటల్లో స్టేడియంలో పెట్టడం జరిగింది. అయితే దానికి కెపాసిటీ కూడా 3,000 మంది వరకు వస్తారని అంచనా వేశారు. ఆ కెపాసిటీ ప్రకారంగానే పాసులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు. రావడంతో అంటే ఒకరికి ఒక పాస్ ఇస్తే ఎక్కువ మంది రావడంతో అక్కడ నోవెటల్ ఇంటిపోయింది. ఒకేసారి వాళ్ళంతా కూడా అరౌండ్ 6 o'clock లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ లో ఉన్న అద్దాలు కూడా పగలగొట్టిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. దాని తర్వాత థ్యాంక్ యూ లక్ష్మి. దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళం నెలకొంది. జనరల్ పాసులు పొందిన వారు వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. అభిమానులతో ఆడిటోరియం నిండిపోవడంతో కొంతమంది బయటే ఉండాల్సి వచ్చింది. దీంతో అభిమానులు హోటల్ అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో ఆర్గనైజర్స్ దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేశారు. అతిథిగా వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ సహా అతిథులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.